బట్ ఇది కుమ్మరి గ్రామం. కుమ్మరి గ్రామంలో ఇందాక మీకు చూపించింది అక్కడ గణేష్, మౌనిక వాళ్ళు ఉండే ఇల్లు. సో ఇక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఉంది. ఒక పోలీస్ వాహనం ఉంది, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. సో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. సో గ్రామంలో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేసినా ఎవరు మాట్లాడినామన్నా కూడా వాళ్ళు కొంత ఆలోచిస్తున్నారు, మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళతో కూడా అడుగుదాం ఒకసారి. అప్పుడు నమస్తే, ఇదే ఊరా? ఇదే ఊరా? తెలుసా విషయం ఇది ఏంది? మేము అది అక్కడ జాతర జరిగింది. జాతరలో జరిగినారు. ఏం జరిగింది? జాతర ఏంటి దేవుని దర్శనానికి పోయారు. మేము ఇంటికా ఉంటాం. అక్కడ ఏం కొట్లాడిందో ఏంది అయింది అక్కడనే అటు కొబ్బరికాయల కాడ అక్కడనే గణేష్ ప్లాన్ కొట్టిరా. మనం శూన్యం ఎట్లా చెప్తాం సార్. అవునా? వాళ్ళు జాతరలోకి పోయారు, దేవుని దర్శనానికి పోయారు. వాళ్ళు 10 రూపాయలు అడిగినరా ఇచ్చినరా ఇయ్యలేదా వాళ్ళ కథ వాళ్ళు చేసుకున్నారు. కానీ మనకు మేము పోలే, మేము ఇంటికి మేము దేవుడి షాప్ పోయినాడు విషయం మా అలా జరగలేదు, మళ్ళీ జరిగింది. అట్లా 100 రూపాయలు తీసుకుంటారు. నిజమేనా? తీసుకుంటారు. ఇప్పుడే ఆటైనా తీసుకుంటారు సార్. ఎందుకు? టికెట్ ఇచ్చిరా మరి? 100 రూపాయలు ఇస్తే ఇయ్యలే కానీ ఇంకా ఎప్పుడైనా ఇచ్చేది. ఏలూరు వాళ్ళు కానీ ఇచ్చేదా? ఈసారి ఇయ్యలేదు. ఇంకా ఒకటి ఇవ్వకుండా ఒకటి ఊకుని ఉంటే అయిపోదు. కానీ ఆమె తను లేకుండా వాళ్ళ గొడవలు ఏమైంది మా బడిలి మన చిన్నపిల్ల 2 నెలల పిల్ల ఇంకా అక్కడ గొడవలే. మరి ఎవరంతా నేను కొట్టినరా సార్ మనకు తెలియదు. చూడండి ఎట్లా చెప్తాం. మా ఇల్లు గీనే కానీ మేము రాత్రిపూట జాతరలో లేకున్నాం, ఈ ఊళ్ళే ఉన్నాం. ఇంకా అట్లా మనం జాతర పోతే మనం చూసి చెప్పడానికి వస్తుంది. ఇంకా వాళ్ళకు ఆ సర్పంచ్కి ఆమెకు వాళ్ళకు పాపం పని వాళ్ళకు సార్. మనకు తెలియని జోలి మనం చెప్తే ఎట్లా చెప్తాం, మనం చెప్పలేము. చూసిన ఆ పాప అయితే అట్లా మీకు ఎరికైనా ఏమన్నా ముచ్చట? నాకు తెలియదు సార్. అందరూ అంతే సార్. ఊరెవరు తెలియదు. జాతర పోలే ఆ రోజు ఇంటి దగ్గరనే శ్రీనివాస్ రెడ్డి ఎరికైనా? శ్రీనివాస్ రెడ్డి, కుపేందర్ రెడ్డి సార్. నేను మనుషులు అంటే ఇంకా ఇంటి అక్కడ ఉన్నా అంటారు కానీ మాకేం మనకి అక్కడ ఏమవసరం సార్. మేము ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు జాతర ఎవరు చూస్తారు? పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు ఉంటారా? జాతర పెద్దగా జరుగుతుందా? పోలీసులు 10-20 మంది ఉంటారు. అంటే ఇలా అక్కడ పెద్ద మనుషులు అన్నట్టు వాళ్ళంతా పెద్ద మనుషులు. జాతర మీద పెద్ద మనుషులు ఇలా ఎన్నుకున్నారు ఎవరైనా? జాతర కదా సార్. వాళ్ళు కాంగ్రెస్ మనుషులు, వాళ్ళకి ఇప్పుడు సర్పంచ్కి అధికారం ఉంటే వాళ్ళ చేతి కింద పెట్టుకుంటారు. అట్లా సర్పంచ్ పెద్ద మనిషి ఇప్పుడు జాతర మీద. ఇప్పుడు 10 జాతరకు సర్పంచ్ ఉంటాడు కదా, ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధం. మనం వేరే పార్టీ వాళ్ళకు సంబంధం ఉండదు. ఊరికి పెద్ద మనిషి ఎవరో 100 రూపాయలు జమ చేసి ఎవరికి ఇస్తారు ఈ పైసలన్నీ? అన్ని దేవునికి ఇస్తారు. దేవుడు ఇప్పుడు పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆ పెద్ద సర్పంచ్ తీసుకుపోయి దేవుని బ్యాంకులను గల్లలో పెడతాడు. దానికి ఏదన్నా ఊళ్ళో పని చేపిస్తారు. ఇట్లా రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నైతే ఆ పాప విషయం తెలుసు కానీ అంతకుమించి ఏం తెలియదు అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఉన్నది. పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. సో చాలామంది గ్రామస్తులు ఇక్కడ చెప్పడం నిరాకరిస్తున్నారు. పోలీస్ పికెటింగ్ ఉంది, ఒక పోలీస్ వాహనం కూడా కనిపిస్తుంది. మాకు తెలుసు కానీ చెప్పినా కదా సార్. ఇప్పుడు మనకు తెలుసు కానీ యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎవరు గెలిచినా వాళ్ళ అందువారిలో ఇది జాతర ఉంటుంది. జాతర ఎవరు హ్యాండ్ ఓవర్లు ఉన్నా కూడా చిన్న పిల్ల పసిగుడ్డు, దీనికి కారణం ఏంది మరి? ఈ పాప తప్పదు. ఆ పాపని తప్పదు. యాక్చువల్గా పాప ఆడ లేనే లేదు. పాపని మధురెడ్డి అని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలు ఉంది. ఒకసారి కంప్లైంట్ కాపీలో ఉన్నది. ఇంకో వీళ్ళు ఇచ్చిన దాంట్లో మౌనిక రాసిన దాంట్లో లేదు తప్పది. ఆ పాప లేనే లేదు. ఇప్పుడు చెప్పిన లేదు పాప వాళ్ళకు వీళ్ళకి సంబంధమే లేదు. గణేష్ అయితే కొట్టిరు. అయితే గణేష్ అయితే కొట్టినది అది అందరికి వీడియో ఉంది కదా, ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ వీడియో అయితే డెఫినెట్గా గణేష్ అయితే కొట్టింది అది ఉంది కానీ పాప అయితే తెలియదు. ఇప్పుడు గణేష్ ఏదో మెసేజ్ పెట్టినంటారు. ఏం మెసేజ్ పెట్టిన గ్రూప్ లో? వాయిస్ మెసేజ్ పెట్టాను, గలీజ్గా వాయిస్ మెసేజ్ పెట్టింది కాబట్టి ఆయన పట్టుకొని కొట్టింది అంతే. అది మాటలు మాట్లాడినందుకు కొట్టిందని తెలిసింది. ఇక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు. ఈ గ్రామంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అసలు తప్పేందో తెలుసుకుందాం ఒకసారి. అమ్మ ఒక్క నిమిషం, నీ పని ఇబ్బంది పెడుతున్నా. ఏం పేరమ్మా? ఎందుకయ్యా? రామేశ్వరం. ఇప్పుడు ఈ విషయం తెలుసా అమ్మా? మీ ఊర్లో ఒక 2 నెలల పాప తెలియదు. ఈ మౌనిక గణేష్ వాళ్ళ బిడ్డ ఎవరో కొట్టిరంట బిడ్డని. ఎవరు కొట్టేది తెలియదు, మేము చూడలేదు. అది ఈ గొడవ సంగతి దొరికినా శ్రీనివాస్ రెడ్డి అందరూ గొడవ పడ్డారు. మేము ఇంటికానే ఉన్నాం. ఆ రోజు ఉడకపోలే. తెలియదు బాబు, తెలిస్తే పోలే. నేను ఉడకపోను జాతరకు పోలే. తెలుసు ఆయన అంటే నిన్న చూసినాం కానీ మాకు తెలియదు. ఇక్కడ మీటింగ్ అంతే తెలుసు. మీటింగ్ పెట్టారు ఏదో ఇంకా దర్జా చేసారు అంతే. అంతే తెలుసు. ఇప్పుడు 2 నెలల బుజ్జి పాపం చిన్న పిల్ల కదా, ఏమనిపిస్తుందో? బాధనే అనిపిస్తుంది ఎవరికి కదా. అవును, తన్నీరు అందుకే
ఇంకేమైతే మేము చూడలే అది బాధని అనిపిస్తుంది ఎవరికైనా బాధని కదా పాప చిన్న పాప కాబట్టి బాధ పసిగుడ్డు ఇంకేం తెలియదు ఆమెకి. ఎవరికైనా తల్లికి ఇంకా పెద్దగా అయితే ఎంత ఉంటుందని ఉంటుంది 9 నెలలు మోసింది కన్నది పెంచుకుందామని. ఎవరికైనా బాధ సో ఆ పాప చాలా బాధాకరం అంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కొంత ఆవేదన గురవుతున్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి తెలియదు. అంటే ఇక్కడ నేను ఆఫ్ ద రికార్డ్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ముందరిని అడిగినప్పుడు సో ఇక్కడ కొంత డామినేటింగ్ కమ్యూనిటీ, డెఫినెట్గా ఎక్కడైనా కూడా ఆ కమ్యూనిటీ డామినేటింగ్ కమ్యూనిటీ కొంత ఫైనాన్షియల్గా పొలిటికల్గా రాణించే కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకు మాట్లాడాలి వ్యతిరేకంగా. ఒకవేళ నిజాలు చెప్పాలనుకున్నా, ఒకవేళ వాళ్ళ వైపు నిజాలున్నా వాళ్ళ వైపు తప్పున్నా కనీసం మాట్లాడాలన్నా కూడా వెనుకడుగు వేస్తున్నారు, భయపడిపోతున్నారు. సో ఇది ఆ కుమ్మెర గ్రామంలో చెప్తున్న మాట. సో చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయి. ఈ ఇందాక నేను చూపించినటువంటి ఆ ఇల్లు ఇటువైపు చాలా చిట్ట చివరన, ఇదే లోపల గలీలో చాలా చిట్ట చివరన ఆ ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఈ లొల్లెరికేనా నీకు ముచ్చటెరికేనా లొల్లి? తెలియదు పాపం చిన్నపిల్ల కొట్లాడు ఈ గొడవ పెట్టుకున్నాడు. తెలియదు మాకు తెలియదు ఏం చెప్పు. ఇప్పుడు ఈ జాతర మొత్తం మీ హ్యాండ్ ఓవర్ నడుస్తుంది కదా, కురుబోళ్ళ హ్యాండ్ ఓవర్లో మానవుడి నడుస్తుంది కానీ దేవుడు పోతానా కింద జాతర పోతానా మాకు తెలియదు జాతర నడిచిన సంగతి. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటారు అక్కడ అందరు మంచి 100 రూపాయలు ఎవడు ఏ గాడి కొడుకు దేశం మొత్తం దిగి దేశం అంతా వస్తుంది. ఎవడన్నా 100 రూపాయలు తీసుకున్నట్లే మేమే పూజారులం. చిలక గుడక మాదే, కబ్జా భూమి చిలక గుడక మాదే. అంటే మీరు తీసుకోరు కానీ ఇక్కడ ఎవరో వాలంటీర్ తీసుకోడు, మేమే పూజారులం. ఎవరు తీసుకుంటాడు? అట్లా ఎవరు తీసుకోకుండా ఒకటే మాట మేము చెప్తున్నా, నమ్ము నమ్మకపో. 30 రూపాయలు ఊర్లలో అమ్ముతున్న టెంకాయ, అదో ఇదో దేవుని దర్శనం అది లేదు. 50 రూపాయలు ఇచ్చి టెంకాయ 50 రూపాయలు పెట్టండి అని చెప్పినాం. 50 రూపాయలు పెట్టిండ్రు. వాళ్ళ బుద్ధి పుడితే రూపాయి కానికి వేస్తే వేసిండ్రు, అది గర్రలనే వేసిండ్రు, వేరే ఏం వేయలేదు. మౌనిక అనే బుజ్జిని ఈ శ్రీనివాస్ రెడ్డి 100 రూపాయలు అడిగిండటగా? అడగలే, అడగని ఉత్తమ మాటలు అడిగి ఇక్కడ తీసుకుంటారు, కొన్ని పైసలు తీసుకుంటారు అంటారు పక్కన గ్రామస్తులు కూడా. ఇక్కడ మగ ముంగలికి వచ్చి నువ్వు తీసుకున్నావు ఆడ సీసీ కెమెరా ఉంది ఉందా? ఎవడో తీసుకున్నాడు ఇది తీసుకున్నావు కదా అనేసి మాట్లాడమని వచ్చి కొట్టింది రికార్డ్ అయింది సీసీ కెమెరాలో. మరి మనకు తెలియదా కొట్టింది? ఇప్పుడు నేను ఏమంటున్నా, సీసీ కెమెరా ఉన్నది అంటున్నావు కదా, ఒకవేళ బుజ్జిని ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి అన్నా అనకపోయినా రికార్డ్ అవుతుంది. అయితే ఏడా అక్కడ గుడికాడేమో అన్నాడని బుజ్జి చెప్తున్నది మౌనిక. ఇప్పుడు అక్కడ రికార్డ్ అవుతుంది కెమెరాలో. మరి సీసీ కెమెరా మేము మా దగ్గర ఉండదు, దేవుని కాడ ఉంటుంది. కింద వచ్చేటప్పుడు కాదు, కిందనేమో వాళ్ళ లొల్లి. అది కాకపోతే వీళ్ళందరిని అడుగు. కానీ పొద్దున్నే మౌనిక వచ్చినప్పుడు 100 రూపాయలు అడిగిండు అని అంటుంది కదా ఆమె. అడగలే అస్సలు. నేను జోగారం నాడు పోయి శుక్రవారం నాడు దేవుడి ఇంటికి వచ్చిందారా అన్నీ ఉన్నా. ఆడైతే గొడవ లేదు దేవుని కాడ. ఇది అన్ని రాజకీయంతో ఉల్టా ప్రచారం చేసి ఇవి మందిని కాడబడ. ఇప్పుడు ఈ 2 నెలల పాప నాకు తెలియదు అని చెప్తుంటే ఆ లొల్లి కింద ఏం జరిగింది నాకు తెలియదబ్బా. ఇప్పుడు వచ్చినాక అన్ని విషయాలు అనుకుంటారు కదా చుట్టూ గ్రామం అంతా, వచ్చిన పాప అని. అది పాప పోయింది అని అనంగా విన్నదే కానీ మేము ఆ పాపను చూడలే, వాళ్ళని చూడలే. మేము ఉండేది మేము దేవుని కానీ కానీ అంతకు మాకు మిగిలి ఇంకా తెలియదు. ఇప్పుడు ఆ ఊరు పిల్లగాడైనా గణేష్ అనేటైనా ఎరికేనా నీకు? గణేష్ అనేట ఆయన ఊరు పిల్లగాడు కాడు, ఆమె ఉడక ఊరిది కాదు, ఊరి ఆడివిల్ల. అక్కడెక్కడనో కంచెనపల్లి గించెనపల్లి అక్కడ ఎక్కడనో మనం ఇస్తే వచ్చి మొగని కాపురం చేయక వచ్చి ఈడ తల్లిగారు ఊరు వీడికి వచ్చి ఉండదు కానీ ఆమె ఈ ఊరు కానే కాదు. ఇప్పుడు ఏం రాజకీయం చేస్తారంటావు? నీకేముంది? అవు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ వీళ్ళు వాళ్ళందరూ కూడా రాజకీయం చేస్తున్నారు. దేవుని కాడ రాజకీయం. ఊరిని బదలాన్ని లేపుతున్నారు, దేవుణ్ణి బదలాన్ని లేపుతున్నారు, ఊరు పూజారులను బదలాన్ని లేపుతున్నారు. తాత ముత్తాతల కాడ నుండి పూజారి చేసినాము. అస్సలు భూమి ఉడుగా మాదే పట్టభూమి. ఈ ఎన్నడూ లేదు ఈ గొడవ. ఇప్పుడు ఈ సర్పంచ్ వచ్చినాడు సంది తీట పెట్టుకొని పోయిన సర్పంచులు ఇప్పుడు గెలగిచ్చి అన్ని ఇప్పుడు సమయం దొరికిందని వాళ్ళ మాటలు పట్టుకొని ఇదంతా గొడవ చేస్తున్నారు.
అని మాకు ఆ పాప ఎవరైనా గొడవ చేసినా కూడా పాప తెలియదు అని మేము చెప్తుండే, నిజం చెప్తుండే, సత్యపూర్తిగా చెప్తుండే. నేను కింద ఈ జరిగేది ఈ నుండి హనుమల్ల గుడి అంతా కింద మేము ఉండేది ఇంత దూరం పూజారులం. మాకు పాప తెలియదు, అది జాతర వచ్చింది తెలియదు, వాళ్ళు మాకు తెలియదు. మా పని మీదనే మేము ఉండి నువ్వే మొదటి పూజారి, నువ్వే అయితే పూజారి నువ్వే చేస్తావు పూజ. మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, మేము కూడా చేస్తున్నాం. కానీ పైసలు వసూలు చేసే ముచ్చట్లేదు అప్పుడు అసలు. పైసలు అప్పటికి లేదు, ఇప్పటికి లేదు. కాకపోతే ఒకటి మా నుండి కాక నీళ్ళకి ఇబ్బంది ఉంది ఆడ. ఇంత గొప్ప జాతర అయినా కానీ నీళ్ళకి ఇబ్బంది ఉంది. నీళ్ళకి ఇబ్బంది ఉంటే మేమే ఊరూరికి సందా చేసుకొని మా కులం వీళ్ళని వీళ్ళనందరూ దానం అడగలే. మేమే కష్టపడి ఊర్లో పోటీ తిరిగి ఇన్నో అన్నో పైసలు జమ చేసి బోర్ వేసి అందులో కొద్దిగా పడ్డాయి. పడితే ఇనుప పైపు లైన్ చేసినాం మీదికి దేవునికి ఈ నుండి గట్టుకు గుండములకు చేసినాం పైప్ లైన్. కావాల్సితే పోయి చూసిరాండ్రి. చూసి వచ్చిన పోయి వచ్చిన. ఇప్పుడు వాళ్ళు రాజకీయం చేసి అనవసరంగా దేవుని మీద మీ పేరు వాళ్ళు రాజకీయం చేసి రాజకీయం నడిపిస్తున్నారు ఈడ. కానీ అంతకు మిగిలి అయితే ఏడిది లేదు. నా సత్యపూర్తిగా దేవుని సాక్షిగా చెప్తున్నాను నేను. రైట్. ఇక్కడ ఆయన ఇప్పుడు ఆ గుళ్ళో పూజారి కురుబా ఆయన. సో ఆయన చెప్తున్నది ఏంటంటే అక్కడ వసూలు డబ్బులు చేసేది ఏం లేదని అంటున్నాడు. కానీ కొంతమంది గ్రామస్తులు మాత్రం వాళ్ళ భక్తుని నీవు వచ్చినావు సారు, నీ భక్తుని గల్లలేయండి మా చేతికి ఇవ్వద్దు అని కూడా చెప్తున్నాం. అక్కడ కావాల్సిన సీసీ కెమెరా ఉంది, మీరు అందులో పోయి కూడా చూడండి, రికార్డు వెళ్తుంది. కానీ మేము 150 మా చేతికి కానీ తీసుకోలే, పెట్టుకోలే. సో మీరు తీసుకోలేదు కానీ శ్రీనివాస్ రెడ్డి తీసుకుని ఇప్పుడు నీకు చదువు వస్తుందేమన్నా? ఇలా రాసింది ఆ బుజ్జి మౌనికి ఏం రాసిందంటే శ్రీనివాస్ రెడ్డి 100 రూపాయలు అడిగిండని రాసింది. మేము అట్లా శ్రీనివాస్ రెడ్డి ఆడ ఉండనే లేదు. కింద టెంకాయల కాడ కింద టెంకాయలు ఆయన ఎవరు శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళు టూకరామరెడ్డి అసలుకే లేడు. టూకరామరెడ్డి యువకుల పిల్లల ఈతి పిల్లలు ఉంటారు కదా, ఎవరికి చెప్పి పని వాళ్ళకి చెప్పిండు. పత్త లేకుండా ఆయన పోయిండు, ఆయన లేనే లేడు. ఆయన వచ్చింది అన్నాడు. కింద గొడవ పడ్డది అయితే ఎరికే ఎవరికి కింద వాళ్ళు గొడవ పడ్డారు. గొడవ పడ్డాక నీవు నేను మస్తుగా ఇట్లే జమ కావచ్చు, మేము చెప్పలేము. కానీ మేము మీద ఉన్నాం, మాకు తెలియదు అని చెప్తున్నాడు. రైట్. సో నేను పూజారిని కురువ పూజారిని మీదున నాకు ఈ విషయం తెలియదు అంటున్నారు ఆయన. కానీ కింద గొడవ జరిగిన విషయం మాత్రం జరుగుండొచ్చు. కానీ రాజకీయమే కానీ ఇంకా పక్క ఏడిది లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.